అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో మత మార్పిడులు ఎక్కువైతుంది. దానికి కారణం మన చేతగానితనం. ఫస్ట్ మన చేతగానితనం. రెండో విషయం ఏంటంటే మన ధర్మం యొక్క గొప్పతనం మనం తెలియకపోవడం. మన పూర్వీకులకు మన ధర్మం ఎట్లాంటిది ఎంతో గొప్పది తెలిసింది కాబట్టి వాళ్ళ ప్రాణాలను, వాళ్ళ ఇంటి ఆడపిల్ల మానాలను, ఆస్తులను అన్నీ వదిలేసుకోరు. అయినా కూడా ధర్మాన్ని వదిలేయలే. వాళ్ళు ఇప్పటిదాకా ఈ ధర్మాన్ని ఇటుదాకా తీసుకొచ్చారు కాబట్టి మనం మన సనాతన హైందవ ధర్మం చూడగలుగుతున్నాం. ఒకవేళ మన లెక్క చేతగానుల లెక్క ఉండుంటే ఒకవేళ ఇప్పటి వరకు సనాతన హైందవం అసలు ఉండకపోతుండే. పాకిస్తాన్ ఎట్లా ఏర్పడిందో భారతదేశం కూడా ఇంకో పాకిస్తానో లేదా ఇంకో బంగ్లాదేశో లేకుంటే ఆఫ్ఘనిస్తానో లేకుంటే ఏదో వేరొక ఇస్లామిక్ రాజ్యాంగానో లేకుంటే క్రిస్టియనిటీ రాజ్యాంగం మారిపోతుంది. కాబట్టి యువకులు ముఖ్యంగా రేపటి తరంకు యువకులే ఇప్పుడు అంటాం కదా, యువత బలంగా ఎంత బలంగా ఉంటే దేశం అంతా బలంగా ఉంటుంది. యువతే ఇప్పుడు ప్రస్తుత భారతదేశానికి యువతే వెన్నుముక్క లాంటిది. ఎందుకంటే ఇది యువ భారతదేశంలో ఉన్నంత మంది యువకులు ప్రపంచ దేశంలో ఏ దేశంలో లేరు. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని అద్భుతమైన అత్యంత ప్రాచీనమైన సంస్కృతి కూడా మన హైందవ సంస్కృతి. అందుకే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఆది గురువు అంటాం. అంతటి గొప్ప సంస్కృతి ఉన్న మన భారతదేశంలో ఎందుకు మనం వెనుకబడిపోతున్నాం అంటే యూనిటీ లేక. మనలో మనకు రాజకీయ కలహాలు కానీ, కుల కలహాలు కానీ, లేదా ఇతరత్ర వ్యక్తిగత కలహాల వల్ల మనం మన సనాతనాన్ని వదిలేసుకుంటున్నాం. ఏదో అడ్డమైన ఎడారి జాతులకు పోతున్నాం. కాబట్టి కులాలకు అతీతంగా కులాల అనే భేదాలు వదిలేసుకోవాలి. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి యువకుడు సనాతన ధర్మం కోసం పోరాటం చేయాలి. ఎందుకు చేయాలంటే నువ్వు ఉన్న రోజులు సనాతనం ఉంటుండ